ఇక చాప్టర్ 76 స్టార్టింగ్‌లో జిన్‌హో అయితే జిన్‌వూ కోసం అయితే వెయిట్ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నతోని మొత్తం మాట్లాడాడు గదా! నెగోషియేషన్ చేశాడు గదా! సో, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా అనమాట. ఇక సరే అని జిన్‌వూ గూడా వస్తాడు. జిన్‌వూ వచ్చిన తర్వాత, "ఏంటి సార్ మీ బట్టలు అలా ఉన్నాయంటే," "అదా నేనిప్పుడే డంజన్ నుంచి బయటకి వస్తున్నా" అంటాడు. ఇక జిన్‌హో ఏమో, "ఏంటి తను డంజన్స్‌లోకి ట్రైనింగ్ చేయడానికెళ్తున్నాడా? తను చానా అమేజింగ్. సార్ నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నా" అని వాళ్ళ ఫాదర్ మధ్యలో జరిగిన కన్వర్జేషన్ మొత్తం గూడా చెప్తాడనమాట. ఇక చెప్పిన తర్వాత జిన్‌వూ ఏమో, "సరే అయితే ఇప్పుడు నువ్వు అంటున్నావు, నువ్వు ఒకవేళ ఇప్పుడు యోజిన్ గిల్డ్‌కి మాస్టర్ కావాలంటే నీకు నా హెల్ప్ కావాలి." ఇక జిన్‌హో ఏమో, "సార్ ఇది డెసిషన్ మేకింగ్ పవర్ మొత్తం మీదే. సో, కాబట్టి మీరు ప్రెషర్ ఏం తీసుకోకండి. మీ ఇష్టం వచ్చింది ఏదైనా సరే చెప్పండి" అంటే, ఇక జిన్‌వూ ఏమో, "జిన్‌హో నేను" ఇక తర్వాత మనకు కట్ చేస్తే హంటర్స్ గిల్డ్‌లో గిల్డ్ మాస్టర్ అయితే మొత్తుకుంటుంటాడు. ఏంటి, సంగ్ జిన్‌వో మన ఒక రైడ్‌లో పాల్గొన్నాడా? ఏంటి తను నిన్న మైనింగ్ టీమ్‌లో పైగా ఈరోజు స్ట్రైకింగ్ స్క్వాడ్ బ్యాగ్స్ మోసాడా? మిస్టర్ సన్ అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటే జిన్‌హో ఏమో, తను అలా ఎందుకు చేశాడో నాకు తెలీదు. కానీ అతనికి ఎలాంటి ఇంటెన్షన్ గూడా లేదు మన రైడ్‌ని చెడగొట్టాలని. కానీ ఆ బాసు ఒక రెగ్యులర్ మ్యాజిక్ బీస్ట్ కాదు. కాబట్టి మేము డంజన్‌ని మా అంతట మేమే క్లియర్ చేయలేకపోయాం. అండ్ సిట్యుయేషన్ బాగా మా చేతుల నుంచి మొత్తం జారిపోయినప్పుడు సంగ్ జిన్‌వూ ఇక వేరే దారి లేదు. ఇక దిగాల్సిందే అని దిగాడు. ఇక గిల్డ్ మాస్టర్ ఏమో, ఏంటి ఫస్ట్ ఏమో వైట్ టైగర్ గిల్డు, మళ్ళీ ఇప్పుడు మన హంటర్స్ గిల్డ్ ఇప్పుడు గూడా మనం అతని దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నాం. ఏంటి తను మల్టిపుల్ బీస్ట్‌లని సమన్ చేయగలడు. పైగా తనకి అసోసియేషన్ టైప్ హంటర్ లాగా స్పీడ్ ఉంది. దాంతో పాటు తను చంపిన వాటిని తన సోల్జర్ కింద మార్చుకోగలడు. అయితే ఇవన్నీ కూడా కేవలం కొన్ని పవర్స్ మాత్రమే మాకు తెలిసినటివి. ఒకవేళ తనకి ఇంకా మరిన్ని హిడెన్ అబిలిటీస్ ఉంటే మిస్టర్ కిహోన్, ఒకవేళ తను నిజంగా అంత పవర్‌ఫుల్ అయితే తనకి నాకు కంపారిజన్‌లో ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చని చెప్తావు? అంటే కిహోన్ ఏమో, సార్ ఒక రైడ్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ రోల్ అనేది ఉంటది. ఒక బ్యాలెన్స్‌ని తీసుకురావడానికి. సో, ఒకరి పొజిషన్ ఇంకోరి వీక్‌నెస్‌ని కవర్ జేస్తది. కాబట్టి ఈ రోల్స్ అనేటివి గూడా 3 మెయిన్ కేటగిరీల కింద డివైడ్ జేస్తారు. ఒకటి అటాక్, ఇంకోటి డిఫెన్స్, మరొకటి సపోర్ట్. ఈ 3 లేకపోతే ఒక టీమ్ అనేది డేంజర్‌లో పడుతుంది. కాబట్టి ఒకరి వీక్‌నెస్, ఇంకొకరి స్ట్రెంగ్త్ కావాలి. ఇదంతా గూడా మామూలుగా అందరికి తెలిసిందే. కానీ ఆ హంటర్ ఎక్స్‌ట్రార్డినరీ. మిస్టర్ చోయ్, మీరు ఒక హై ర్యాంక్, హైయెస్ట్ లెవెల్ డంజన్‌ని మీ అంతట మీరే క్లియర్ చేయగలరా? అంటే చోయ్ ఏమో, అసలు నేను ఎంత స్ట్రాంగ్ అయినా కానీ, నేను అన్ని బీస్ట్‌లు నా పైన ఒకేసారి అటాక్ చేస్తే నన్ను నేను డిఫెండ్ చేసుకోలేను. ప్రాబబ్లీ చేయలేనేమో. చూస్తూ ఉంటే అల్టిమేట్ హంటర్ అని నన్ననడం ఒక జోక్ అయిపోయిందనుకుంటా. మిస్టర్ చోయ్, నేను మీకు గిల్డ్ ఎలా రన్ చేయాలో చెప్పే పొజిషన్‌లో లేను. కానీ మీరు ఖచ్చితంగా సంగ్ జిన్‌వూని ఎలాగైనా రిక్రూట్ చేసుకోవాలి. అంటే తనేమో నేను నా బెస్ట్ ఇస్తా అంటాడు. ఇక తర్వాత మనకి హంటర్ అసోసియేషన్ బిల్డింగ్ ముందు అందరూ గూడా కెమెరాలు పట్టుకొనైతే ఉంటారనమాట. ఇక కార్‌లో ఒకడేమో చూస్తూ ఉంటే మనకి అనుకున్న దానికంటే పెద్ద టర్నౌటే వచ్చినట్టుంది. ఇక వాడికేమో స్క్రిప్ట్ ఇస్తాడనమాట. రేపొద్దున హెడ్‌లైట్ ఇది మిన్సాంగ్ ఏమనుకుంటున్నావు నువ్వు? ఇక వాడు చదువుతాడు. లీ మెన్సింగ్ ది మ్యాన్ హూ హాస్ ఇట్ ఆల్ విల్ సూన్ పొసెస్ సూపర్ హ్యూమన్ పవర్స్. అంటే లీ మన్సింగ్ ఇతను రేపొద్దున సూపర్ హ్యూమన్ పవర్స్‌తోని మనుషులందరిని కాపాడుతాడు. కొద్దిగా క్రింజ్‌గా ఉంది. పర్లేదు నాకే బానే ఉంది. ఇక తర్వాత ఎంటనే ఇంకో 2 కార్‌లొచ్చి ఆగితే రిపోర్టర్స్ అందరూ ఏంటి ఎవరో వచ్చారే! చూస్తూ ఉంటే ఇక అక్కడికి వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ అండ్ అలాగే హంటర్స్ గిల్డ్ మాస్టర్ అయితే వస్తారు. బైక్ హ్యాన్‌హో అండ్ అలాగే చోయ్ జాంగిన్. ఇక వాళ్ళొచ్చి బైకునేమో ఇలా అనుకుంటాడు. ఏంటి ఇంతమంది రిపోర్టర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏ దాని గురించి? ఇక వాళ్ళేమో ఇలా అడుగుతారు. సార్ మీరంతా కూడా హంటర్స్ అసోసియేషన్‌కి మిస్టర్ లీ మిన్సింగ్‌ని రిక్రూట్ చేసుకోవడానికొచ్చారా? ఆహ్, మీరు మిస్టర్ లీ షో బిజినెస్ నుంచి రిటైర్ అయ్యి హంటర్‌గా సౌత్ కొరియాని రిప్రజెంట్ చేస్తారా? మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అంటే, ఇక వాళ్ళేమో ఇక బేకునేమో ఇలా అనుకుంటాడు. ఏంటి వాళ్ళంతా ఇక్కడికి లీ మన్సింగ్ అనే వాడి కోసం వచ్చారా? హ! వాళ్ళిక ప్రెస్ కాన్ఫరెన్స్ బిల్డింగ్ ముందు పెట్టాలనుకుంటారా? సరే. నేను అతని కోసం రాలేదు. నాకేం చెప్పడానికి ఏం లేదు అంటాడు. ఇక చాయింగ్ ఏమో మిస్టర్ లీ ఆల్రెడీ ఫెయిన్ గిల్డ్‌తోని కాంట్రాక్ట్ సైన్ చేశాడు. సో, ఇది కామన్ నాలెడ్జ్ ఇండస్ట్రీ పీపుల్ మధ్య. మేమిక్కడికి వేరే విషయం కోసం వచ్చాం అంటారు.
ఇంకా రిపోర్టర్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయితారు. ఇక బైకునేమో నేను నిన్న విన్నా హంటర్స్ గిల్డ్ గూడా నిన్న చాలా దగ్గర దాకా వెళ్లారంటగా. అంటే చేగునేమో వెల్ మేము నీలాగా ఒక ఏ ర్యాంక్ రూకీని కోల్పోలేదులే అంటాడు. వాడికి కోపమొస్తది. ఎనీవే చూస్తూ ఉంటే మన ఇద్దరి గిల్స్ గూడా ఆ హంటర్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నట్టున్నాయి. ఇక చాంగునేమో అవును. ఒకవేళ తను గాని నిన్న లేకపోతే మా ఎలైట్ హంటర్స్ సెకండ్ టైర్ టీమ్‌లో ఉన్న వాళ్ళంతా గూడా చనిపోయేవాళ్ళు. అందుకే ఖచ్చితంగా మేము మా గిల్డ్‌లోకి తనని రిక్రూట్ చేసుకోవాలి. అది ఒక పద్ధతైన విషయం. అంటే మా గిల్డ్ గూడా చానా సఫర్ అయింది. కాబట్టి మేము మా ఫోర్సెస్‌ని ఇంకా పెంచుకోవాలి. ఖచ్చితంగా అది సెన్స్ అయ్యేది మేము మేము తనని రిక్రూట్ చేసుకుంటేనే ఒక సెన్స్ లాగా అయ్యిద్ది. ఇక తనేమో ఏంటి నువ్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్స్‌ని నీ ఫోర్స్‌లో చేర్చుకొని ఏమన్నా వారేమన్నా స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? మరి నీ గురించేంటి? నువ్వు నిన్ను ఒక మనిషిగా మాట్లాడుకుంటావా? అంటే ఇక అప్పుడే అక్కడికి ఫేన్ గిల్డ్ మాస్టర్ అయితే వస్తాడనమాట. లేమ్ టాగు. ఏంటి ఇద్దరు బిగ్ షాట్‌లు ఇక్కడేం జేస్తున్నారు? మీరిద్దరు గూడా మింగ్సెన్ గురించి కొట్లాడుతున్నారా? అంటే, అసలు ఏం మాట్లాడుతున్నావురా? మేము అసలు ఆ మింగ్సెన్ గాడు ఎవడో గాని వాని గురించి మాకు వాడి పేరు గూడా సరిగ్గా తెలీదు అని గట్టిగా మొత్తుకుంటారనమాట. ఇక మీ ఇద్దరితోని ఏమైంది? ఇక వాడేమో కార్‌లో ఉండి చాయ్ జెంగిన్ మరియు బ్యాగున్ గూడ్‌నా నేనసలు నమ్మలేకపోతున్నా. ఈ కంట్రీ 2 బెస్ట్ గిల్లు నా కోసం ఫైట్ చేసుకుంటున్నాయని వాడనుకుంటాడు. ఇక సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని ఇక వాడేమో బయటకొచ్చి ఇంటర్వ్యూ అయితే ఇస్తుంటాడు. ఇక రిపోర్టర్స్ ఎనకాలైతే జిన్‌వో అయితే ఉంటాడు. ఎందుకిక్కడ ఇంతమందున్నారు ఈరోజు? అంతటితోని చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక చాప్టర్ 77లో జిన్‌వో అయితే రిపోర్టర్స్ ఎనకాల ఉంటాడు. రిపోర్టర్స్ ఎనకాల ఉండి, ఏంటి ఇది వాళ్ళు ఏమన్నా కొంపదీసి నిన్న జరిగిన దాని గురించి ప్రెస్ మీట్ పెట్టారా? అయినా నేను అలా అనుకోదు. వీళ్ళంతా గూడా నన్ను రికగ్నైజ్ చేయలేదుగా. సరే ఇప్పుడు నేను హంటర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లేక ఎలా ఎళ్ళాలి? ఇక జిన్‌వో అయితే రిపోర్టర్స్ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక సెక్యూరిటీ గార్డొచ్చి, ఎవరు నువ్వు? నువ్వు అసోసియేషన్‌లో పని జేస్తావా? ఇక్కడ రిపోర్టర్స్‌నంతా చూడట్లేదా? నువ్వు వాళ్ళ నుంచి ఇలా నడుచుకుంటూ రాలేవు. అంటే నాకు అపాయింట్‌మెంట్ ఉందంటే, ఇప్పుడు ఎంట్రన్స్ బ్లాక్ అయింది. నువ్వు వెంటనే తిరిగెళ్ళిపో. ఇక లీ మన్సూంగ్ గాడేమో ఎవడాడు? సెక్యూరిటీ వాడిని బయటికి తోసేస్తే బావుంటదనుకుంటాడు. ఇక వాడేమో సెక్యూరిటీ గాడు, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. మర్యాదగా తిరిగెళ్ళిపో" అంటాడనమాట. గట్టిగా మొత్తుకుంటాడు జిన్‌హో వైపు. వెంటనే వెనకాల నుంచి అసలు ఎవరన్నారు? అతనికిక్కడ అలో లేదని. అంటే ఎవరని జూస్తే ఏంటి గో గని ఆ యంగ్ మ్యాన్ నా గెస్ట్ మిస్టర్ లీ మన్సింగ్. నువ్వు గుర్తుంచుకున్నావనుకుంటా నీకిక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని ఎవరన్నారు? నాకు తెలుసు సార్. ఇంకా తర్వాత గన్‌గి అయితే పదండి లోపలికెళ్దాం మిస్టర్ సంగ్ అని సంగ్‌నయితే తీసుకొనెళ్తాడు. ఇక అందరూ గూడా ఏ ఏంటి ఎవరతను? డైరెక్ట్‌గా అసోసియేషన్ చైర్మనే తనని బిల్డింగ్ లోపలికి తీసుకెళ్తున్నారే! అసలు తను ఎవరు? ఎవరికైనా తెలుసా? అని అందరూ రిపోర్టర్లంతా గూడా మాట్లాడుకుంటాడు. ఇక లీ మన్సూంగ్ గాడేమో అస్సలు తనకెంత ధైర్యం నా షోని ఇలా పాడు చేయడానికి. ఎంటనే ఇందాక చైర్మన్ తీసుకెళ్ళిన వాడెవడో ఎంటనే కనుక్కో అని సెక్యూరిటీకయితే చెప్తాడు. సరే ఇప్పుడు నేను నా స్పాట్‌లైట్‌ని మళ్ళీ తిరిగెలా తెచ్చుకోగలను? ఆ! ఏదో ఒకటి ఇప్పుడు అదంతా మానేసి డైరెక్ట్‌గా ఎళ్లి ఎవల్యూషన్ చేసుకుంటాం. సరే ఎక్స్‌క్యూజ్ మీ నేనిప్పుడే ఈరోజే నా షెడ్యూల్ గురించి మాట్లాడా ఆఫీషియల్స్‌తో. సో, నేను వెంటనే ఎవల్యూషన్ చేసుకొని వస్తా అని వాడైతే లోపలికెళ్తూ ఉంటే, అక్కడికి ఎంటనే ఇప్పుడేంట్రా అంటే వుజింజుల్ అయితే ఉంటాడనమాట. ఇప్పుడు లోపల ఇంకో హంటర్ ఎవల్యూషన్‌లోకి ఎళ్తున్నాడు. సో, మీరు ఎవల్యూషన్ 11:00కి అప్పటిదాకా ఎవరు గూడా బిల్డింగ్‌లోకి వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. అంటే వాడేమో నువ్విప్పుడు ఏమన్నావు? ఏంటి? నేనింకా అర్ధగంట వెయిట్ చేయాలా? వాడు ఎవడో గాని ఇందాక చైర్మనే వచ్చి వాడిని తీసుకెళ్లాడు. ఇప్పుడు వాని కోసం నేను వెయిట్ చేయాలా? నీకిక్కడ కనపడట్లేదా? రిపోర్టర్స్ ఆల్రెడీ ఉన్నారు. అయినా ఇప్పుడు ఆఖరికి చైర్మన్‌కి గూడా ఇది తెలుసు. అయినా సరే నువ్వు నన్ను లోపలికెళ్ళనివ్వవా? చూడు బడ్డీ నీకు నేనెవరో తెలుసా? లీ మన్సింగ్. ది వన్ అండ్ ఓన్లీ లీ మన్సింగ్. ఇక పూజించిలేమో సేమ్ ఆన్సర్ ఇస్తుంటాడు. నువ్వు 11 గంటలకు లోపలికెళ్ళొచ్చు అని. ఇక వాడేమో ఏంటి నీకు అసోసియేషన్‌కి పెద్ద స్పాన్సర్ ఎవరో తెలీదా? మా నాన్న పేరు నీకు తెలీదా? నీకు తెలుసా నువ్వు ఇంతమంది రిపోర్టర్స్ ముందు నువ్వు ఇలా థ్రెటన్ చేస్తే నువ్వు వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని హ్యాండిల్ చేయగలవా అని పూజించిల్ని బెదిరిస్తే, అవును. ఏంటి నువ్వసలు ఏమనుకుంటున్నావు? నువ్వేమైనా స్పెషల్ అనుకుంటున్నావా హంటర్ గురించి? అసలు నువ్వు ఎవడ్రా అంటే ఏంటి అసలు నువ్వు ఎవరనుకుంటున్నావు? ఇందాకెళ్ళిన ఆ హంటర్ గురించి ఏం స్పెషల్ ఏమనుకుంటున్నావు అని వాడు గట్టిగా మొత్తుకుంటే, నేను నీ క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తే, నువ్వు కాన్సిక్వెన్సెస్‌ని తట్టుకోగలవా మిస్టర్ లీ? అని ఒక టెర్రిఫయింగ్ ఆరాతోనైతే ఊజించులు చూస్తే మనోడికి తడిసిపోద్దనమాట. ఇక సంగ్ జిన్‌వూ అండ్ గాగోని అయితే లోపలికెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు గూడా అక్కడే ఉంటారనమాట. ఇద్దరు గిల్డ్ మాస్టర్‌లు. గోగని ఏమో వాళ్ళిద్దరు గూడా దగ్గర దగ్గర గంట సేపటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
ఇగ దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయితుంది ఒక ఎస్ ర్యాంక్ హంటర్ వచ్చి. పైగా నిన్న హంటర్స్ గిల్డ్‌లో నీ స్ట్రెంగ్త్‌ని చూసారు. కాబట్టి వాళ్ళ గిల్డ్‌లో నిన్ను జాయిన్ చేపించుకోవడానికి చస్తూ ఉంటారు. సరే లోపలికెళ్దామని ఇక ఇక వాడైతే రివల్యూషన్ చేసేవాడు. సార్ మేము రివల్యూషన్ చేసే ముందు నువ్వు ఏ స్కిల్ వాడతావు? మీ క్లాస్ ఏంటో ఒకసారి చెప్పగలరా? అని చెప్తే జిన్‌వు ఏమో ఒక షాడో సోల్జర్స్ అయితే సమ్మన్ చేస్తాడు. ఏంటి సమ్మనింగ్ బీస్టా? ఇక గోగని ఏమో మిస్టర్ సంగ్ ఇదొక్కటే కాదు కదా నువ్వు సమ్మన్ చేయగలిగేది అంటే, ఇక నన్ను ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇంకేం చెప్తాంలే. సరే ఏదో ఒకటి నేనిప్పుడే దగ్గర దగ్గర కొన్ని హై ఆర్క్స్‌ని, ఇంకా కొన్ని వేరే వేరే సోల్జర్స్‌ని ఇప్పుడే తిరిగి తెప్పిస్తా అని జిన్‌వు దగ్గర ఉన్న ఎలైట్ సోల్జర్స్‌నయితే సమ్మన్ చేస్తాడనమాట. ఎంటనే గోగని అండ్ మిగతా ఇద్దరు టీమ్ లీడర్స్ అందరూ కూడా షాక్ అయితారు. ఒక్కసారి జిన్‌వు సమ్మన్ చేసిన వాళ్ళని చూసి. ఇక జిన్‌వు ఏమో నేను దగ్గర దగ్గర ఇలా ఒక 100 పైగా అంతకంటే ఎక్కువ మందిని సమ్మన్ చేయగలను అంటాడు. ఎంటనే ఏంటి 100 ఇంపాసిబుల్. ఇక వెంటనే బేకు నుండి అసలు తను ఇన్‌సేన్. ఇలాంటి మ్యాజిక్ అబిలిటీసా? ఇదేనా రియల్ సంగ్ జిన్‌వు? పైగా తిను నేను లాస్ట్ టైమ్ చూసినప్పుడు ఇంత స్ట్రాంగ్ కాదు. డిఫరెన్స్ కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తన స్ట్రెంగ్త్‌తో నేనిప్పుడు ఓవర్ పవర్డ్ అయితున్నా అని జిన్‌వు ఆరానైతే చూస్తాడు. ఇంకా వెంటనే బేకు నుండి మిస్టర్ సంగ్ మీకు కొంచెం టైం ఉందా అని అయితే అడుగుతాడు. సారీ నాకు కొంచెం వేరే పనుంది. నేను ఖచ్చితంగా ఎళ్ళాలి అని డోర్ తీస్తుంటే ఆ దారిలో నేను గాని మీరు హ్మ్. నేను గాని నువ్వయ్యుంటే ఆ దారి నుంచి వెళ్ళను అంటాడు. ఇక జెన్‌వు ఏమో ఏంటి వాళ్ళిద్దరూ నేను ఒకవేళ వాళ్ళు చెప్పబోయే ఆఫర్‌ని వినకపోతే నేను రిగ్రెట్ అయితా అనుకుంటున్నారా? అని డోర్‌ని ఓపెన్ చేస్తే ఎంటనే కొన్ని వందల కెమెరాలయితే కిచిక్ 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 అని లైట్లు అన్నీ వస్తున్నాయి. అరె! ఏంట్రా ఇది జెన్‌వు అయితే చెప్తాడనమాట. ఎంటనే లైవ్ అని పడతది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 78లో అసలు ఏంట్రా ఇది అని జెన్‌వు అనుకుంటే స్కూల్‌లో అయితే "జీనా ఇలా చూడు ఇది మీ అన్నయ్య టీవీలో వస్తున్నాడు. ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా అన్నయ్య టీవీలో ఎందుకొస్తాడని" తనైతే చూస్తుంది. ఇక 10 నిమిషాల ముందయితే మనకి అసోసియేషన్ బిల్డింగ్ ముందు లేమెన్సన్ గాడైతే ఒక యాక్ట్ లాగా అయితే ప్లే చేస్తుంటాడు. చూడండి నేనిప్పుడు ఒక స్టార్‌గా రిటైర్డ్ అయ్యి నేను ఆఖరికి లో ర్యాంక్ తెచ్చుకున్నా సరే, నేను మ్యాజిక్ బీస్ట్‌లతో పోరాడి నా ఫ్యాన్స్ నాకిచ్చిన లవ్‌ని నేను వాళ్ళకి తిరిగిస్తా. ఏదైనా కానీ ఈరోజు నాకు ఏ ర్యాంక్ వచ్చినా సరే, నేను ఒక హంటర్ అయి ప్రజల్ని కాపాడుతా అని గట్టిగా మొత్తుకుంటాడనమాట. ఇక అందరూ గూడా ఏంటి లీ మింగ్‌సింగ్ రిటైర్ అయితున్నాడా? ఏది ర్యాంక్ వచ్చినా సరే దేశాన్ని కాపాడతాడా? ఇక అందరూ గూడా వాని వైపే స్పాట్‌లైట్ వచ్చేలాగా వాడైతే చెప్తుంటాడు. ఇక వాడేమో యెస్! అందరూ నా వైపే చూడండి. నేనే వన్ అండ్ ఓన్లీ మీ సంగ్ సింగ్. నేను ఆసియాస్ గ్రేటెస్ట్ మూవీ స్టార్. నేనిప్పుడు నా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తున్నా. అయినా ఇదంతా గూడా కేవలం ఒక పెద్ద అబద్ధం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎవాల్యుయేషన్ అయిపోయింది నాది. పైగా నాకు ఏ ర్యాంక్ వచ్చింది. కేవలం 2 ఇయర్స్ మాత్రమే. జస్ట్ 2 ఇయర్స్ మాత్రమే. నేను మిలియన్స్‌లో డబ్బులు తెచ్చుకుంటా. పైగా ఫేన్ గిల్‌ని ప్రమోట్ చేస్తా. కాబట్టి నా గురించి ఎలాంటి రూమర్స్ వచ్చినా సరే ఆహ్, అయి మొత్తం గూడా తిరిగెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నా మిలిటరీ సర్వీస్ లాగా కాబట్టి. పైగా అందరూ కూడా నేను ఎలాంటి వాడినో నా పేరు, నా ప్రతిజ్ఞ అంతా గూడా పెరుగుతూ పోతుంది. సో, ఇదంతా కూడా నా పెద్ద ప్లాన్. సరే నేనిప్పుడు మిస్టర్ లింప్‌హెగ్ ది మాస్టర్ ఆఫ్ ఫెయిన్ గిల్డ్ వాళ్ళకి థాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నన్ను జాయిన్ అవ్వడానికి పిలిచినందుకు. అనంగానే ఎంటనే ఒకడు "ఏంటి ఒక ఎస్ ర్యాంక్ అంటరా? నీకు అసోసియేషన్ నుంచి పేరొచ్చిందా? నువ్వసలు ఇప్పుడెందుకు చెప్తున్నావు? నిజంగానా? కొరియాస్ 10థ్ ఎస్ ర్యాంక్ హంటర్ ఆల్రెడీ రివీల్ అయిపోయాడా?" అని మొత్తం గూడా చెప్తారనమాట. ఎంటనే ఫోన్‌లో "ఏంటి సంగ్ జిన్‌వు ఎస్ ర్యాంక్ తనేనా? కొరియాస్ 10థ్ ఎస్ ర్యాంక్ హంటర్." ఇక రిపోర్టర్స్ అందరూ గూడా కన్నింగా అయితే చూస్తారనమాట ఎంటనే. లీ మంగ్‌సన్ గాడు ఏంటి అసలు గాయ్స్ మీరసలు ఎక్కడికెళ్తున్నారని అసోసియేషన్ దగ్గరికైతే ఎళ్తారు వాళ్ళంతా. దెబ్బకి లీ మంగ్‌సన్ గాడైతే భయపడి పారిపోతాడు. ఇక ఆఖరికి లిమాంగ్‌సంగ్ గాడికి రేపు హెడ్‌లైన్స్ ఏంటిదుంటదో చెప్పిన వాడు గూడా మిస్టర్ లీ నేను మీకు తర్వాత ఫోన్ చేస్తా. ఎంటనే రేపటి హెడ్‌లైన్‌ని మార్చు. ఫ్రమ్ లూజర్ టు హీరో ది రిమార్కబుల్ రైజ్ ఆఫ్ అన్ ఈ ర్యాంక్ టు ఎస్ ర్యాంక్ అని ఎంటనే మార్చురా అని గట్టిగా ఫోన్‌లో అయితే మొత్తుకుంటాడు. ఇక లిమాంగ్‌సంగ్ గాడైతే కుళ్ళిపోతాడనమాట. ఇక జిన్‌వు ఏమో బయటికొచ్చిన ఎంటనే తన కెమెరాలు చూసి షాక్ అయితాడు. ఇక అందరూ గూడా తనకు తెలిసిన వాళ్ళు మైనింగ్ టీమ్ లీడర్ గూడా మిస్టర్ సంగ్ న్యూస్‌లో ఉన్నాడు. అవునే ఇక వాడేమో మళ్ళీ నాకు తెలుసు వాడు నన్ను అలా చూసిన ఎంటనే ఖచ్చితంగా ఇప్పుడు వాడు ఏమేం క్రైమ్స్ చేశాడో ఎంటనే చూద్దాం. ఏం క్రైమ్స్ చేశాడు అనంగానే ఎంటనే మొబైల్‌లో
కొరియాస్ 10th హెస్ ర్యాంక్ హంటర్ సంగ్ జిన్‌వూ అనైతే చెప్తుందనమాట. వెంటనే వాడైతే కారిపోద్ది వానికి. ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు. తనకింతవరకు తెలిసిన వాళ్ళందరికి కూడా న్యూస్ అనేది తెలిసిపోతది. ఇక వెంటనే జిన్‌హో ఫాదర్ కూడా ఇప్పుడే అసోసియేషన్ రిలీజ్ చేసింది అఫీషియల్ స్టేట్మెంట్ సంగ్ జిన్‌వూ గురించి. తను ఒక ఎస్ ర్యాంక్ మేజ్ టైప్ హంటర్ అని. "నువ్వు తనని రిక్రూట్ చేసుకోగలిగావా?" అని జిన్‌హోని అడిగితే, "ఐయామ్ సారీ ఫాదర్ నేను అతన్ని కన్విన్స్ చేయలేకపోయా. జిన్‌వూ నాకు చెప్పాడు తను తన ఓన్ గిల్డ్‌ని స్టార్ట్ చేయబోతున్నాడని. కాబట్టి తను నన్నడిగాడు. ఒకవేళ నాకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నేను వైస్ గిల్డ్ మాస్టర్‌గా జాయిన్ అవ్వచ్చు" అని. అనంగానే వాళ్ళ నాన్నేమో, "నీకు తెలుసా నేను యోజిన్ గిల్డ్‌ని ఎందుకు క్రియేట్ చేశాను" అంటే, ఎందుకంటే అది మంచి బిజినెస్ కదా ఇప్పుడు" అంటే, అయినా నా దగ్గర కావాల్సినంత డబ్బుంది. మన జీవితాలకు మొత్తం సరిపోయేంత. అలాంటప్పుడు ఈ పెద్ద పెద్ద గిల్డ్స్‌తో నేనెందుకు పోటీ పడతా కేవలం ఇంకొన్ని డబ్బుల కోసం. మరి ఎందుకు అంటే, అది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. హంటర్స్ రోజు రోజుకు పెరుక్కుంటూ పోతున్నారు. కాబట్టి తొందరలోనే హంటర్స్ అంత పవర్‌ఫుల్ ఒక కంట్రీని వాళ్ళంతకు వాళ్ళే రాజులాగా పరిపాలించగలిగే స్టేజ్‌లోకి వాళ్ళెళ్ళిపోతున్నారు. సో, మనకి ప్రొటెక్షన్ కావాలి మనల్ని కాపాడడానికి. అందుకే నేను ఒక గిల్డ్‌ని ఫార్మ్ చేసి నమ్మకమైన హంటర్స్‌ని నా చుట్టూ పెట్టుకోవాలనుకుంటున్నా. సో, చూస్తూ ఉంటే నువ్వు ఆల్రెడీ ఒకరిని కనిపెట్టావనుకుంటా. కాబట్టి నీకు నా అప్రూవల్ ఉంది. నేను నిన్నే యోజిన్ గిల్డ్ మాస్టర్ కింద చేస్తా. సో, ఖచ్చితంగా మంచిగా యోజిన్ గిల్డ్‌ని పెంచు, ఎక్స్‌పాండ్ చెయ్యి. మంచి మంచి హంటర్స్‌ని తీసుకో. వాళ్ళని అలైస్ కింద మార్చుకో అని చెప్తూ ఉంటే, తనేమో థాంక్ యూ ఫాదర్. కానీ నేను మీ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయలేను. నేను జిన్‌వూ గిల్డ్‌నయితే జాయిన్ కాబోతున్నా అని గట్టిగా చెప్తాడనమాట. ఇక ఎంటనే అందరూ కూడా రిపోర్టర్స్ అందరూ గూడా సంగ్ జిన్‌వూనయితే అడుగుతూ ఉంటారనమాట గట్టిగా మొత్తుకుంటూ. ఇక బైకునేమో సో, వాళ్ళతో ఇప్పుడు మాట్లాడాలంటే నేను ఖచ్చితంగా టైరింగ్‌గా ఉంటది. సరే నాతో రా నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తా అంటే, జిన్‌వూ సడెన్‌గా మాయమైపోతాడు. సడెన్‌గా మాయమైపోయి నేను బానే ఉన్నా అని సడెన్‌గా మాయమై రిపోర్టర్స్ అవతల తేలి వెంటనే ఎళ్ళిపోతాడనమాట. అందరూ గూడా షాక్ అయితారు. అరే! ఏంట్రా ఇది అని. ఇక చాంగినేమో తనొక మేజ్ టైప్ హంటరు. కానీ తనకి ఎక్సలెంట్ అథ్లెటిక్ అబిలిటీస్ ఉన్నాయంటాడు. మిస్టర్ బేక్ ఏంటి అంటే, తనేమో బీస్ట్ కళ్ళతోని తను చానా ఫాస్ట్. ఎంత ఫాస్ట్ అంటే నా కళ్ళు తనని చూడలేకపోయాయి. నాకు తెలుసు తను ఆల్రెడీ స్ట్రాంగ్ అని. కానీ ఇది స్ట్రెంగ్త్‌లో మ్యాటర్ కాదు. తనెప్పుడు కదిలిన విధానం, పైగా తన ఎవల్యూషన్ రూమ్‌లో తన నుంచి వచ్చిన మానవ్యూస్ ఖచ్చితంగా తెలుసు నాకు. నేను లాస్ట్ టైమ్ తనని చూసినప్పుడు కంటే ఇప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్. నాకు తెలుసు. సంగ్ జిన్‌వూ ఇప్పుడు మనిద్దరి కంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అని బైకున్‌తోని అంటాడనమాట. కానీ తన రీఅవేకెనింగ్ ఇప్పుడే అయ్యుండదు. ఆహ్, చాలా అంటే చాలా రోజుల బ్యాకే అయుంటది. మరి అలాంటప్పుడు తను ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యాడు? ఇది ఖచ్చితంగా స్ట్రేంజ్ కాదు. తను ఒకవేళ రీఅవేకెన్డే అయ్యలేదేమో! ఒకవేళ తను కానీ ఒక హంటర్ తనంతకు తానే డెవలపింగ్ అయితూ ఉంటే ఇక అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంకా మనకి నెక్స్ట్ చాప్టర్ నుంచయితే డీమన్ క్యాసిల్ ఆర్క్ అయితే ఉంటదనమాట. అదేలేండి డీమన్ టవర్ పార్ట్ 2 నేను ఆల్రెడీ పార్ట్ 1 చేశా గదా! సో, దాంట్లో 50 ఫ్లోర్స్‌ని క్లియర్ చేశాడు గదా! సో, అనదర్ 50 ఫ్లోర్స్‌నయితే ఇంకా క్లియర్ చేస్తాడు. సో, ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. పైగా ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చా. సో, మిగతావన్నీ కూడా చూడండి. అవి చూస్తే ఇది ఇంకా బాగా అర్థమవుద్ది. మీకొక క్లారిటీ అనేదొస్తది. సో, అంతే. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్. మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వన్.